హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ క్యాడర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 13,735 ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ స్థాయిలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలుగు భాషలోనే పరీక్ష రాసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏపీలో కూడా ఖాళీలు ఉన్నాయండి. ఏపీ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుగు లాంగ్వేజ్ అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందని. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి సిలబస్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారనే వివరాలన్నీ తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుందండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఇందులో వీడియో క్లాసులు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉన్నాయి. అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పరీక్షలు అయితే ఉంటాయన్నమాట. అలాగే లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా తెలుగు లాంగ్వేజ్లో కూడా నిర్వహిస్తారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా పరీక్షను రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే కన్నా పూర్తి స్థాయి నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో సిలబస్ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మొత్తం 100 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇందులో ఈ ఎగ్జామినేషన్లో మొత్తం 3 విభాగాలు అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు, రీజనింగ్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు అయితే ఉంటాయి, 30 మార్కులు. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ గంట సమయం అయితే ఇస్తారనమాట. పోతే ప్రిలిమ్స్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ 200 మార్కులకి అయితే నిర్వహిస్తారండి. 190 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు అండి. ఈ టాపిక్ మాత్రం 50 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు ఇస్తారనమాట, కేటాయించడం అయితే జరుగుతుంది. ఇక పరీక్ష సమయం చూసుకుంటే 2 గంటల 40 నిమిషాల సమయం అయితే ఇస్తారు మెయిన్ ఎగ్జామినేషన్కి. ప్రిలిమ్స్కి మాత్రం 1 అవర్ ఇస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం 2 గంటల 40 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే కనుక ఫస్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఏపీలో మాత్రం అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్లో భాగంగా పూర్తి కోర్సును కూడా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.